మీకు ములక్కాయ పచ్చడి చూపిస్తాను. సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది అన్నమాట. ఒక సంవత్సరం నిల్వ ఉండే ములక్కాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇవిగోండి ములక్కాయలు. దీనికి కావాల్సిన మెటీరియల్స్ చూపిస్తాను. 100 గ్రాముల చింతపండు తీసుకున్నాను. 100 గుజ్జు చేసి ఒక దానిలో పెట్టాను. బాగా ఉడికించి గుజ్జు అయిపోయాక ఒక దానిలో పెట్టాను. చిన్నుల్లిపాయలు, ఒక పిడికిడు చిన్నుల్లిపాయలు మన ఇష్టం, తినేవాళ్ళు వేసుకోండి, లేకపోతే లేదు, మనకి నచ్చినన్ని వేసుకోవచ్చు. ఒక హాఫ్ కప్పు కారం తీసుకున్నాను. పావు కప్పు సాల్ట్ తీసుకున్నాను. 2 స్పూన్ల ఆవపిండి, 1 స్పూన్ మెంతిపిండి తీసుకున్నాను. ఇవన్నీ కలిపి మనం దాంట్లో వేసి ములక్కాయ ముక్కల్లో వేసి కలుపుకుందాము. తర్వాత తాలింపు వేసుకోవచ్చు. ఈ కొలతల ప్రకారంగా మీరు ములక్కాయ పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ములక్కాయలు వేగినాయి, హాఫ్ బాయిల్ చేశాను ములక్కాయలు. మరి శనక్కాయ నూనె వేసి చేశాను. దీనిలోకి మనకి హాఫ్ కప్పు కారం తీసుకున్నాను. హాఫ్ కప్ కారం తీసుకొని వేస్తున్నాను. పావు కప్పు ఉప్పు వేస్తున్నాను. పావు కప్పు ఉప్పు, ఆవపిండి, ఇది మెంతిపిండి. ఈ మెంతిపిండి కొంచెం పావు స్పూన్, అర స్పూన్ వేస్తున్నాను. 1 స్పూన్ మెంతిపిండి వేస్తున్నాను. 1 స్పూన్ అదిగోండి మెంతిపిండి. ఒక 100 గ్రాముల చింతపండు నేను దీంట్లో వేస్తున్నాను. ఉడకబెట్టి దీన్ని గుజ్జు చేసి పక్కన పెట్టాను. ఇది ఇందులో కలిపేస్తున్నాను. ఇవన్నీ మనం కలిపేస్తే ఇప్పుడు ఇందులో ఉన్న నూనె వేపుతాం కదా, ఈ నూనెతోనే సరిపోతుంది మనకి. ఈ నూనె మనకి చక్కగా వచ్చేస్తుంది. ఈ నూనెలోనే మగ్గిపోతుంది మొత్తం అంతా. నూనె చల్లారాక నేను ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసాను అన్నమాట. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకోవాలి మనం. చాలా బాగుంటుంది ఈ పచ్చడి. సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఈ ముక్కలు ఊరే కొలిది, మామిడికాయ ఎలా అయితే పుల్లగా వస్తాయో చక్కగా ఊరే కొలిది చింతపండు, ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవపిండి ఇవన్నీ ఊరే కొలిది చాలా బాగుంటాయి అన్నమాట. దీంట్లో మనం కొద్దిగా చిన్నుల్లిపాయలు పోసుకుందాం. ఇదిగోండి మనకి చిన్నుల్లిపాయలు కూడా ఇందులోనే వేసేస్తున్నాము. ఇవన్నీ మాగే కొలిది ఒక్క 5 days కనుక మనం పక్కన పెట్టామంటే ఇవన్నీ ఉప్పు, కారం ఇవంతా లాక్కుంటాయి అన్నమాట. ములక్కాయ ముక్కలు చాలా బాగా వస్తుంది. నేను చెప్పిన కొలతల ప్రకారంగా వేయండి, చాలా బాగుంటుంది ములక్కాయ పచ్చడి. చూడండి ఎంత బాగుందో. అదిగోండి ఈ తాలింపు నేను వేగిపోయింది. ఇలా బాగా వేగిపోవాలి. ఇలా వేగిపోయిన తాలింపుని మనం పచ్చి చట్నీలో వేసేసుకుందాము. అలా వేసేసి తాలింపు వేసి కలుపుకుంటే చాలా బాగా వస్తుంది. ములక్కాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇంత కమ్మటి ములక్కాయ పచ్చడి నేను ఇచ్చిన కొలతల ప్రకారంగా మీరు వేసుకోండి, తిని చూడండి. మంచి కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మా ములక్కాయ చట్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి.